శనగల్ని కనీసం 6 నుంచి 7 గంటలు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి 1/2 స్పూన్ ఉప్పు వేసి 4 నుంచి 5 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ అయ్యి ఆవిరిపోయాక మూత తీసి చూస్తే చూడండి చక్కగా ఉడికిపోయాయి. కొంచెం ఇలా ముట్టుకొని చూస్తేనే తెలిసిపోతుంది మనకు ఉడికిపోయిందనేసి. శనగల్ని స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసేసుకోండి వాటర్ మొత్తము. కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి ఎర్రగడ్డలు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నది ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి వేయించుకొని 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి వేయించుకొని పెట్టుకున్న శనగలు కొబ్బరి పొడి 2-3 స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఐటమ్స్ అన్నీ బాగా కలిసిన తర్వాత 1/2 చెక్క నిమ్మరసం వేసి ఒకసారి మంచిగా అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోండి. మీకు కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఎంతో హెల్దీ టేస్టీ చెన్నా చాట్ రెడీ అండి.